హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఈవేళ కూడా మంచి కథ వాంటెడ్ పెళ్లి కూతురు, రచన వాణిశ్రీ గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? సిద్ధు, నువ్వు అర్జెంటుగా పొలసానిపల్లి వెళ్ళాలి, ఆంజనేయులకి 5 లక్షలు ఇవ్వాలి అంటూ కొడుకుతో చెప్పాడు దుర్గారావు. రేపు రాత్రి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్తున్నాగా, అప్పుడే ఇవ్వచ్చు కదా. ఈలోగా ఈ మర్చెంట్ అక్కడ ఉన్న దుర్గారావు భార్య ప్రమేల అడిగింది. రేపొద్దున 10 ఏలూరు వెళ్ళి చమనాల్ జ్యువెలరీ షాప్లో డబ్బు కట్టి డైమండ్ నెక్లెస్ డెలివరీ తీసుకోవాలంట. అది అర్జెంట్. క్యాష్ తక్కువ పడిందని అడ్జస్ట్ చేయమన్నాడు. పెళ్లిలో కూతురికి అలంకరించాలి కాబోలు అని అనగా, కాదు, పెళ్లి కొడుకు చెల్లెలికి ఆడబొడుచు కట్నం కింద డైమండ్ నెక్లెస్ ఇస్తానని ఒప్పుకున్నాడట అన్నాడు. పెళ్లి కొడుక్కి వరకట్నం లేదన్నారుగా అని అడిగింది. పెళ్ళికొడుక్కి కట్నం లేదు, కానీ అప్పుడెప్పుడో పెళ్ళికొడుకు చెల్లెలు డైమండ్ నెక్లెస్ కొనివ్వమని అడిగిందట. దానికి అతగాడు, నా పెళ్లిలో నీకు ఆడబొడుచు కట్నం ఇస్తారు, ఆ డబ్బుతో కొనుక్కో అని అన్నాడట. తీరా పెళ్లి కుదిరినప్పుడు పెళ్ళికొడుకు నా చెల్లెలికి డైమండ్ నెక్లెస్ కొనివ్వమని డిమాండ్ చేశాడట. అది సంగతి. ఇప్పుడు ఆ డైమండ్ నెక్లెస్ పెళ్లిలో ఇవ్వాలి ఆడబొడుచు కట్నం కింద అంటూ చెప్పాడు దుర్గారావు. సరే నాన్న, నా ఫ్రెండ్ హైదరాబాద్ నుండి ఫ్లైట్లో వస్తున్నాడు, నేను గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని హోటల్కి తీసుకువెళ్ళాలి అన్నాడు సిద్ధార్థ. విజయవాడ నుండి పొలసానిపల్లికి ఎంతలో వెళ్ళాలిరా అన్నాడు దుర్గారావు. నేనెప్పుడు వెళ్ళలేదు ఆ ఊరు, ఎక్కడానా? ఏలూరు దాటాక భీమడోలు దగ్గర ద్వారకా తిరుమల రోడ్డులోకి వెళ్ళు, రోడ్డు మీదే ఉంటుంది పొలసానిపల్లి. ఆంజనేయులు ఇల్లు ఈజీగా గుర్తుపడతావు. రాత్రి పెళ్లి కనుక పందిళ్ళు డెకరేషన్ కనిపిస్తూనే ఉంటుంది. నానా, ఏలూరులో ఏదైనా ఫంక్షన్ హాల్లో పెళ్లి చేయొచ్చు కదా, ఆ పల్లెటూళ్ళలో ఏంటి అన్నాడు. అర్జెంటుగా పెళ్లి చేయాల్సి వచ్చింది, ఎక్కడా ఫంక్షన్ హాల్స్ ఖాళీ లేవు. అల్లుడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. సరేనని ఇంటి దగ్గరే చేస్తున్నాడు. ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం ఉందిలే, షామియానాలు వేయించి అరేంజ్ చేస్తాడు, ప్రాబ్లం ఏం లేదులే అన్నాడు దుర్గారావు. సరే నాన్న, నేనేదో ఒక టైంలో వెళ్ళి అంకుల్కి క్యాష్ ఇస్తాలే అన్నాడు సిద్ధార్థ. నువ్వు అక్కడే ఉండు, రాత్రి మేము పెళ్లికి వస్తాం అన్నాడు దుర్గారావు. అందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి, మనవాడికి పెళ్లి కూతురు దొరకడం లేదు, 27 ఏళ్ళు వచ్చాయి అన్నది ప్రమీళ. వాంటెడ్ పెళ్లి కూతురు అంతేగా, దొరుకుతుందిలే. ఆడపిల్లల కొరత వచ్చింది, అందుకే మనవాడు పెళ్ళిళ్ళకు వెళ్తూ ఉండాలి. ఏ పుట్టలో ఏ పాముందో అని. ఏ పెళ్లిలో ఏ పెళ్లి కూతురు దొరుకుతుందో చెప్పలేం అంటూ నవ్వుతూ అన్నాడు దుర్గారావు. బాగుందండి, వాంటెడ్ పెళ్లి కూతురు. దేవుడా, ఏం కలికాలం ఇది. ఒకప్పుడు పెళ్లి కొడుకు కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు చెప్పులు అరిగేట్లు తిరిగేవాళ్ళు, ఇప్పుడంతా రివర్స్ అంటూ నిట్టూర్చింది ప్రమీల. ఉదయం 8 గంటలకల్లా సిద్ధార్థ కాల్లో పొలసాన్పల్లి చేరుకొని ఆంజనేయులకి క్యాష్ ఇచ్చాడు. వియ్యాల వారికి ఇచ్చిన విడిది మామిడి తోటలో గెస్ట్ హౌస్. సిద్ధార్థను అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నాడు ఆంజనేయులు. పెళ్లివారు వైజాగ్ నుండి తెల్లవారుజామునే వచ్చారట. గెస్ట్ హౌస్ 2 అంతస్తుల బిల్డింగ్. పంగిడిగూడు రాజా కట్టించారట. తర్వాత ఆంజనేయులు తోటతో పాటు కొనుక్కున్నాడు. చాలా గదులు పెళ్లివారితో నిండున్నాయి. 20 గదుల్లో ఖాళీ గది కోసం వెతుకుతున్నాడు. ఒక గది నెట్టగానే తెరుచుకుంది. గదిలో ఎవ్వరూ లేరు. ఒక మూల సూట్ కేసు, ట్రావెలింగ్ బ్యాగులు ఉన్నాయి. స్నానం చేసి రెస్ట్ తీసుకోవాలని డ్రెస్ విడిచి కబోర్డ్లోని హ్యాంగర్కి తగిలించి టవల్ చుట్టుకుని బాత్రూమ్ తలుపు నెట్టాడు. అంతే, కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఒక యువతి తలకు షాంపూ రుద్దుకుంటూ కనిపించింది. ఆ స్నానసుందరి ఒంటిని తెల్లని నురుగా కప్పేస్తోంది. ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది. సినిమాలో హీరోయిన్ సజీవంగా నడిచొచ్చి అక్కడ స్నానం చేస్తుందా అన్న భ్రమ కలిగింది. తెల్లటి మబ్బుల చాటున చందమామలో ఉందామె, ముఖం సబ్బు నొరగల మాటన. రాధా, షవర్ ఆన్ చేయవే, కళ్ళు కనిపించడం లేదు అన్నదా స్నానసుందరి. వచ్చింది రాధా అని ఆమె భ్రమపడుతున్నది అని అతడు గ్రహించాడు. బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేశాడు. నీళ్లు షవర్ నుండి జలజలా రాలుతున్నాయి ఆమె మీదకి. ఆమె కళ్ళు నిలుపుకొని చూసింది. అతను కనిపించగానే షాక్ తిన్నట్లు కెవ్వున కేకపెట్టింది. సిద్ధార్థ అప్రమత్తుడై ఆమె నోటిని చేతితో మూశాడు. ష్, అరవకు, నేను దొంగను కాదులే అన్నాడు. షవర్ నీళ్లు పడి అతను తడుస్తున్నాడు. షాంపూ సువాసన అతని నాసికా పుటాలకి మత్తుగా తాకుతోంది. ఆమె స్పర్శ తగలడంతో అతని శరీరంలో పొలికింతలు మొదలయ్యాయి. గుండె వేగం పెరిగింది. ఆమె 2 చేతులతో తన ఛాతీని కప్పుకుంది. తొరకరి చెల్లుల్లో తడుస్తున్న తన దేహం అతని స్పర్శతో నిద్ర మేల్కొన్నట్లయింది. తనలో కొత్త మనిషి నిద్ర లేచినట్లు అనుభూతి కలిగింది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిప్పుల సెగల ఆమె ముఖానికి తగులుతోంది. అంత చలిలోనూ ఒంట్లో ఏదో వేడిగా సెగ రేగినట్లుగా ఉందామెకి.
ఆమె అతన్ని బలంగా నెట్టేస్తోంది. "ఉమ్, ఊ" అని మూలుగుతూ అతని చేతిని తీసేసి, "ఎవరు నువ్వు?" అంటూ ఉండగా అతను బాత్రూమ్ నుండి బయటపడ్డాడు. గబగబా డ్రెస్ వేసుకుని రూమ్లో నుండి వెళ్ళిపోయాడు. ఒక గది బయట గడియ వేసింది. తాళం లేదు. అందులోకి వెళ్ళాడు. ఖాళీగా ఉంది. ఎవరూ లేరు. లోపల బోల్టు వేసుకుని హమ్మయ్యా అనుకున్నాడు. అతని గుండె ఆదురుతోంది. కళ్ళ ముందు స్నానసుందరి కనిపిస్తోంది. అతనిలో కలవరం మొదలైంది. ఏదో కోల్పోయినట్లు ఫీలింగ్ కలుగుతోంది. తను చొరవ తీసుకుని ఉండాల్సింది. ఆమె సన్నని నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుని ఆమె ఎత్తైన ఎదను హత్తుకొని తన పెదాలతో ఆమె పెదాలని కలిపి ముద్దులు కురిపించాల్సింది. చ కనీసం ఆమె బుక్కలనైనా ముద్దాడలేకపోయాడు. చ ఎటువంటి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. కింద హాల్లో క్యాటరింగ్ వాళ్ళు ఉదయం టిఫిన్లు అరేంజ్ చేశారు. సిద్ధార్థ తనకి ఇష్టమైన ఉప్మా పెసరట్టు పేట్లో వేసుకుంటూ ఉండగా, "మీకు ఉప్మా పెసరట్టు ఫేవరెట్టా?" అని అడిగిన తన వైపు చూశాడు. అతను పెళ్ళికొడుకు అభిజిత్. అవునండి అని నవ్వాడు సిద్ధార్థ. "ఐఎమ్ అభిజిత్" అని పరిచయం చేసుకున్నాడు. "మీరు పెళ్ళికొడుకు గుర్తుపట్టాలేండి. పెళ్లి కళ వచ్చేసింది మీకు. సిల్క్ పంచా, లాల్చీ, బొగ్గన చుక్క" అన్నాడు సిద్ధార్థ. "భలే చెప్పారు" అన్నాడు. "ఐఎమ్ సిద్ధార్థ. మీ మామగారు ఆంజనేయులకి క్లోజ్ ఫ్రెండ్. మా నాన్న దుర్గారావు. మాది విజయవాడ. మీరు అమెరికాలో జాబ్ చేస్తారంట కదా." ఇద్దరు తింటూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అటువైపు వస్తుంది నవ్య రాధతో మాట్లాడుతూ. ఆమె నడకలో ఏదో రాజసం కనిపిస్తుంటే అతని మెదడులో ఫ్లాష్. ఆమె స్నానసుందరి. "నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే నువ్వు రూమ్లో ఎటు నుండి పోయావు? బాత్రూంకి బోల్ట్ సరిగా లేదు" రాధతో అంది నవ్య. "కాల్ వస్తే బయటికి పోయాను. రూమ్లో సిగ్నల్ సరిగా రావడం లేదు." "ఏమైందే? ఎవరైనా బాత్రూమ్ తలుపు నెట్టారా?" అని అడిగింది రాధ. అదే జరిగింది. ఎవరో కుర్రాడు తలుపు నెట్టాడు. నువ్వు అనుకుని షాంపూ నొరగలో కళ్ళు మూసుకుపోయి ఉంటే షవర్ తిప్పమన్నాను. అతగాడు లోపలికి వచ్చి షవర్ ఆన్ చేశాడు" అని చెప్పింది. "ఓ మై గాడ్! అయితే అతను అంతా చూసేశాడా?" నవ్వుతూ అంది రాధ. "ఛీ, నాకు సిగ్గేస్తోంది" అన్నది నవ్య. ఆ ముఖంలో అనూహ్యమైన మార్పేదో వచ్చింది. "అలాంటప్పుడు ఎవరికైనా సిగ్గేస్తుందే. ఎవరతను? మీ అన్నయ్య ఫ్రెండా?" అడిగింది రాధ. "కాదే, ఎవరో కొత్తవాడు" అంటూ దూరంగా అభిజిత్ పక్కన కూర్చొని తింటూ మాట్లాడుతున్న సిద్ధార్థను చూసి గుర్తించింది. "అడుగో, అతనే అన్నయ్య పక్కన కూర్చున్నాడు" అంటూ నవ్య అతన్ని ఓరగా చూసింది. అప్పుడే సిద్ధార్థ ఆమె వైపు చూశాడు. నవ్య చూపులు తోపులై అతని గుండెకి గుచ్చుకున్నాయి. అందం రాసిపోసినట్లు కున్ననపు బొమ్మలా ఉంది నవ్య. తుమ్మెద రెక్కల్లాంటి నల్లటి కురులు ఆమె భుజం మీద ఎగురుతున్నాయి. ఆమె బుగ్గలు ఎర్ర గులాబీలతో పోటీ పడుతున్నట్లు మెరుస్తున్నాయి. గులాబీ మొగ్గలాంటి ఆమె పెదాలు అతన్ని ఊరిస్తున్నాయి. పల్చటి నైటీలో ఆమె అందాలు కదులుతూ అతని మతి పోగొడుతున్నాయి. "మీ అన్నయ్య ఫ్రెండ్లా ఉన్నాడే, హీరోలా బాగున్నాడే లైనే" అంటూ నవ్వుతోంది రాధ. అతన్ని చూస్తుంటే కొద్దిసేపటికి తను బాత్రూంలో జరిగిన ఉదంతం గుర్తుకొచ్చి సిగ్గుల మొగ్గైపోయింది నవ్య. ఇద్దరు అభిజిత్ దగ్గరికి వెళ్ళారు. "సిద్ధార్థ, మా చెల్లెలు నవ్య. నవ్య ఫ్రెండ్ రాధ. నవ్య, సిద్ధార్థ మా మామగారి క్లోజ్ ఫ్రెండ్ దుర్గారావు గారి అబ్బాయి. విజయవాడ" అంటూ పరిచయం చేశాడు అభిజిత్. "హాయ్" అంటూ ఓరగా చూస్తోంది నవ్య. "ఈయన నవ్యకు పరిచయమే" అంటూ రాధ అంటూ ఉండగా "నోరు మీవే" అంటూ వారించింది నవ్య. "ఎక్కడా?" అంటూ ఆశ్చర్యంగా చూశాడు పెళ్ళికొడుకు. ఆ రాత్రి ఆంజనేయులు పెళ్లికూతురు పెళ్లి ఎత్తైన వేదిక మీద జరుగుతోంది. అంతా హడావిడిగా ఉంది. షామియానాలో టెంట్ ఎయిర్ కూలర్ ముందు కూర్చొని చల్లని గాలి పీల్చుకుంటున్నాడు సిద్ధార్థ. నవ్య వస్తూ కనిపించింది. మామి చిగురు పట్టుచీర, మెరుస్తున్న చెరీపూలు, అంచులతో చెవులకు జోకాలు, తల మధ్యలో పాపిడి బిళ్ళ, మెడలో యాంటిక్ డిజైన్ నెక్లెస్, 2 చేతులకి డిజైనర్ రాళ్ల గాజులు, నడుముకి వడ్డానంతో తనే పెళ్లికూతురులా కనిపిస్తోంది. ఆమెలో నాజూకుతనం, నడకలో లాలిత్యం, ముఖంలో కళ, పెదాలపై మృదు మందహాసం. కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అతనిలో ఏదో విద్యుత్ ప్రవహిస్తోంది. ఆమె దగ్గరికి రాగానే, "హలో నవ్య, డైమండ్ నెక్లెస్ పెట్టుకోలేదేం?" నవ్వుతూ అడిగాడు. "డైమండ్ నెక్లెసా?" అంటూ ఆశ్చర్యపోతూ అడిగింది. "అవును, ఆడబొడుచు కట్నం కింద డైమండ్ నెక్లెస్ డిమాండ్ చేశావంట కదా." "నాకంతా తెలుసులే" అన్నాడు. "నీకెవరు చెప్పారు?" అంటూ ప్రశ్నించింది. "ఎవరు చెప్తే ఏం? అవునంటావా కాదంటావా? ఊ అంటావా అంటావా అంటూ ఆట పట్టించాడు. నవ్య చిరుకోపంతో ఓరగా చూస్తూ వెళ్ళిపోయింది. ఇద్దరు మాట్లాడుకోవడం ప్రమీళ చూసింది. కొడుకు దగ్గరకు వచ్చింది. "ఎవర్రా పిల్ల" అని. "పెళ్ళికొడుకు చెల్లెలు నవ్యమ్మ. బాగుంది కదరా?" "ఏ బాగుందమ్మా, ఎర్ర తెల్ల లేదు" అంటూ
పక్కపక్క నవ్వాడు సిద్ధార్థ. నీ ముఖంలే, నీకు నచ్చితే చెప్పు, ఆంజనేయుల అన్నయ్యతో మాట్లాడతాను అంది ప్రమీల. నాదేముందమ్మా, నీకు నాన్నకు నచ్చాలి కానీ అన్నాడు సిద్ధార్థ్. ఓహో, బాల్ మా వైపు విసిరావన్నమాట అంటూ అక్కడి నుండి భర్త కూర్చున్న వైపు వెళ్ళింది. ఏమండి, పెళ్లి కూతురు దొరికింది అంటూ నవ్యను చూపించింది ప్రమీల. అవునా, బాగుందే, ఎవరా అమ్మాయి అన్నాడు దుర్గారావు. ప్రమీల చెప్పింది. మర్నాడు నుండి అన్నీ వేగంగా జరిగిపోయాయి. ఆంజనేయులు మధ్యవర్తిత్వంలో పెళ్లి కుదిరింది. అభిజిత్ అమెరికా వెళ్లే లోపల చెల్లెలు పెళ్లి జరగాలని పట్టుబట్టడంతో 15 రోజుల్లోనే సిద్ధార్థ నవ్యల పెళ్లి వైభవంగా జరిగింది. 10 రోజుల్లోనే సిద్ధార్థ నవ్యల పెళ్లి వైభవంగా జరిగింది. శోభనం రాత్రి గాల్లో తేలుతున్నట్లుగా పదగమనంతో నవ్య గదిలోకి ప్రవేశించింది. ఉదయం నుండి నవ్యను ఎప్పుడెప్పుడు కౌగిల్లోకి తీసుకుందామా, ముద్దాడుదామా అని తహతహలాడుతున్న సిద్ధార్థ స్వప్నలోకంలో తేలిపోతూ ఆమెకు ఎదురు వెళ్ళాడు. కౌగిల్లో బంధించాడు. నవ్య, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, ఏంటో తెలుసా అంటూ ఆమె చెవిలో గుసగుసలాడుతూ అన్నాడు. అంటే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోవడం అన్నాడు. ప్రేమంటే అందామె. ప్రేమంటే మన మనసులు ఒకటైపోవడం, తర్వాత మన శరీరాలు ఒకటైపోవడం అంటూ ఆమె బొగ్గల్ని చేతివేళ్లతో నిమురుతూ నెమ్మదిగా గొంతు మీదుగా బ్లౌజుని తాకి హుక్స్ని తొలగించసాగాడు. సిద్ధు, ఏం చేస్తున్నావు? నాకు సిగ్గేస్తోంది అంటూ మెలికలు తిరుగుతోంది నవ్య. సిగ్గెందుకు? ఆ రోజు నేను నీ అందాలన్నీ చూసేశాగా అంటూ బాత్రూమ్ ఘటన గుర్తు చేశాడు. ఛీ, నాకు సిగ్గులేదు. ఆడపిల్ల స్నానం చేస్తుంటే లోపలికి వచ్చి అంటూ అతని చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది పెళ్లి కూతురు నవ్య. అదండి కదా, నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.